ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌గా ఐబీడీలో నేను స్పెసిఫిక్‌గా చేసే పరీక్ష పేరు కొలనోస్కోపీ. కొలనోస్కోప్ అంటే ఏంటంటే ఒక ఫైబర్ ఆప్టిక్ పరికరం. ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ ట్యూబ్ చివరిలో కెమెరా ఉంటుందనమాట. ఈ కెమెరాని ఏం చేస్తామంటే ఏనస్ ద్వారా పెద్ద పేగులోకి పంపిస్తాం. ఇక్కడ అబ్నార్మల్‌గా అంటే తేడా కనిపించిన సైట్స్ నుంచి బయాప్సీ తీస్తామనమాట. బయాప్సీ తీసి అది మనం ల్యాబ్‌కి పంపిస్తే పెథాలజిస్ట్ ఆ పీసెస్‌ని బయాప్సీని ఎగ్జామిన్ చేసి మనకి ఒక డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేస్తారు. ఐబీడీయేనా? ఐబీడీ అయితే ఎలాంటి ఐబీడీ? అది అల్సరేటివ్ కొలైటిసా లేదా క్రాన్స్ డిసీజా? ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? చూడండి, ఇప్పుడు మనం హిస్టరీ తీసుకున్నాం పేషెంట్‌కి, రకరకాల పరీక్షలు చేశాము. అది రక్త పరీక్షలు కానివ్వండి, ఇమేజింగ్ పరీక్షలు కానివ్వండి, మోషన్ పరీక్షలు కానివ్వండి, కొలనోస్కోపీ, బయాప్సీ కానివ్వండి. ఈ పరీక్షలన్నిటి తర్వాత మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఈ పేషెంట్‌కి అల్సరేటివ్ కొలైటిసా, క్రాన్స్ ఉందా అన్నది. తర్వాత ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే తను ఏ కేటగిరీలో ఉన్నారు, జబ్బు తీవ్రత ఎలా ఉంది, మైల్డ్‌గా ఉందా, మోడరేట్‌గా ఉందా, సివియర్‌గా ఉందా, ఇలా కేటగరైజ్ చేస్తామన్నమాట సివియరిటీని బట్టి. సపోజింగ్ పేషెంట్‌కి మైల్డ్ కేటగిరీలో ఉన్నారనుకోండి, మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇవి అమైనో సెల్సిలేస్ అనే డ్రగ్స్ స్టార్ట్ చేస్తామన్నమాట. సపోజింగ్ మోడరేట్ కేటగిరీలోకి ఉన్నారనుకోండి, అప్పుడు స్టెరాయిడ్స్ కానీ ఇమ్యునో మాడ్యులేటర్స్ కానీ పెట్టాల్సి వస్తుంది. లేదా సివియర్ కేటగిరీలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న మెడిసిన్స్, కొంచెం పవర్ ఎక్కువ ఉన్న మెడిసిన్స్ అంటే బయోలాజికల్స్ అన్న మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇన్ని మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా పేషెంట్‌కి రెస్పాన్స్ ఆప్టిమల్‌గా రాదనమాట. వ్యాధి ఇంకా కూడా ముదిరి తను కాంప్లికేషన్స్‌లోకి వెళ్తారు. వ్యాధి బాగా ముదిరిపోయినప్పుడు, మందులకి లొంగనప్పుడు ఏదైతే బాగా డ్యామేజ్ అయిన ఇంటెస్టైన్ ఉందో దాన్ని తీసివేయడం జరుగుతుంది. ఇది ట్రీట్మెంట్ ఆప్షన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.